యేసుక్రీస్తు ప్రభువారు పిల్లలు తన విలువైన సంఘాన్ని విలువ పెట్టి అమూల్యమైన తన సంఘాన్ని కట్టడానికి, తన సువార్త ప్రకటించడానికి 12 మంది అపోస్తులు మేడగదిలో కనిపెడితే తప్ప వారు ఎక్కడికి వెళ్ళలేకపోయారు, సర్వలోకానికి వెళ్ళలేకపోయారు. సో ఈరోజు ఇప్పుడు పరిశుద్ధాత్మ లేదు, అపోస్తులతోనే అంతరించిపోయింది, లేదా నేను బాప్తిసం పొందినప్పుడే నాలో పరిశుద్ధాత్మ ఉంది, ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలు, తలంపులు చాలా మందిలో ఉంటాయి. అయితే నేను చెప్పవచ్చింది ఏంటి అని అంటే, ఈరోజు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత నింపబడకపోతే దేవుని వాక్యం ప్రత్యక్షపరచబడదు. ఒక వ్యక్తిలో దేవుని ఆత్మ లేకపోతే ఆ వ్యక్తి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేడు. సో ప్రకృతి సంబంధి అయిన మనుషునికి దేవుని సంగతులు వెర్రితనంగా ఉంటాయి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనంగా ఉందని బైబిల్ చెప్తుంది. ఇక్కడ ఇంకో ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఆత్మ లేకుండా దేవునిలోనే ఉంటూ బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ నామకార్థంగా మందిరానికి వెళ్తూ వస్తున్నటువంటి వాడికి కూడా దేవుని వాక్యం వెర్రితనంగానే ఉంటుంది, దేవుని సంగతులు వెర్రితనంగానే ఉంటాయి. ఎందుకంటే అతనికి ప్రత్యక్షత ఉండదు, దేవుని వాక్యం ఏం చెప్తుందో అవగాహన అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉండదు.